ఉద్యమ నిర్ణయాలు చేయబోతున్నారు వారి సాహసప్రదమైన నిర్ణయానికి. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పక తప్పదు, ఏదో కంపెనీ పెట్టావు, ఏదో దుకాణం పెట్టావు, 5,000 10,000 సాయం చేసావు, ఫేస్బుక్లో వాట్సాప్లో పిఎం సంచి ఇచ్చి కూడా చెప్పుకునేటువంటి రోజులు. కానీ లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతూ ఎవరికి తెలవకుండా తెరచాటున నేను ఏ వాడల పుట్టొచ్చినో ఆ వాడల కోసం పనిచేయాలి, నేను ఎక్కడ పెరిగొచ్చిందో ఆ జాడలు వెతకాలి. బుద్ధుడు, పూలే, అంబేద్కర్, గద్దరైన కరుణగన్న సమాజం కోసం నా జీవితం. మొన్న నేను రిటైర్మెంట్ అయ్యాను, కార్మిక నాయకుడిగా, కార్మిక ఉద్యోగిగా రిటైర్మెంట్ అయ్యాను. కానీ నా ఉన్న జీవితం ఈ పీడిత ప్రజల కోసం. గద్దరన్న ఎవరిని ప్రేమించాడో, గద్దరన్న ఎవరి కోసం ఆడాడో పాడాడో, కోట్లాది మందిని కదిలించాడో ఆ ప్రజల కాడికి నేను కూడా పోతాను, ఆ ప్రజల కలుస్తాను. మళ్ళీ గద్దరన్న మన మధ్యనే ఉన్నాడు అనేటువంటి ఒక సజీవ సాక్ష్యంగా ఆయన మాట ఉన్నది ఇప్పటికీ, అది ఎప్పటికీ ఉంటుంది. సమాజంలో దోపిడీ, అసమానతలు, పేదరికం, కన్నీళ్లు, కష్టాలు ఉన్నంత కాలం యావత్ ఈ ప్రపంచం మీద గద్దరన్న పాట తిరుగుబాటు సంకేతంగా ఎప్పటికీ ఉంటుంది కనుక అట్లాంటి సంస్కృతిని నేను మోస్తా అని చెప్పి ముందుకొచ్చి భారతదేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని తెల్లాపూర్లో ఏర్పాటు చేసి యావత్ ఉమ్మడి జిల్లాకు ఒక విగ్రహంగా గద్దరన్న విగ్రహాన్ని నిర్మాణం చేసుకున్నాం. నా ఉన్న జీవితం వారి ఆశయం కోసం పనిచేస్తా అని చెప్పినటువంటి మహానుభావుడు సత్తన్న గారికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. అట్లా ఇంకో గొప్ప విషయం, ఇంకో గొప్ప కార్యక్రమం, ఆస్క్ అనేటువంటి ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి జాతీయ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను పేదరికంలో, అతి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒక కాడ పోగేసి బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఫిలాసఫీని, ఐడియాలజీని వాళ్ళకు నేర్పించి పంపిస్తుండు. ఇక్కడ 1 మంత్ కనుక వాళ్ళ సొసైటీలో చదివితే, అన్న ఏర్పాటు చేసినటువంటి సొసైటీలో ఒక నెల రోజులు శిక్షణ పొందితే ఈ దేశంలో ఎక్కడిపైనా జ్ఞానవంతుడు కాదు విజ్ఞానవంతుడై బతుకుతాడు. జ్ఞానవంతుడు కాదు విజ్ఞానవంతుడై బతుకుతాడు, ఉద్యోగస్తుడై బతుకుతాడు, వాడు కలెక్టుడై బతుకుతాడు, ఆత్మగౌరవంతో అడుగుతాడు, ఇచ్చేవాడు అవుతాడు ఆస్క్ సొసైటీలో చదివిన వాడు. అట్లాంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి మహానుభావుడు సత్తన్నకు వందనాలు చెప్తూ, తోడుగా వచ్చి గద్దరన్న అంటే అపారమైన ప్రాణం, నిరంతరం వెంట తిరిగి తెలంగాణ నేలను మొత్తం తిప్పి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారకుడైనటువంటి కారకుల్లో అన్న ఒకరు.
అట్లాంటి చైతన్యాన్ని నింపిన వెంకన్న ఈ నేల నీ పాటను మరవదు, నీ త్యాగాన్ని మరవదు. జోహార్.